ఈ బైక్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బజాజ్ వాళ్ళకి ఎంత మంచి ఆలోచన వస్తుందో చూడండి. బాగా అప్పున్న ప్లేస్ లోకి వెళ్ళి సిఎన్జి లో ఫస్ట్ గేర్ కి వచ్చిన సిఎన్జి వర్క్ ఈ సిఎన్జి ఇంజన్ లో దమ్ము లేదు. ఇంత పెద్దది ఇచ్చిన దేనికి ఉపయోగం? అసలే బండి సీట్ హైట్, సీట్ కింద ట్యాంకు నాకేం భయం, సీట్ కింద ట్యాంకు నాకేం భయం. మన సీట్ కింద బాంబు ఉన్నట్టే కదా. మన సిఎన్జి ట్యాంక్ అనేది సర్వీస్ చేయించకపోయినా బ్లాస్ట్ అయిపోవడం, మనమేనా అయిపోతామేమో అని. ఈ బైక్ మైలేజ్ రావట్లేదా వస్తుందా అనేది ఒకసారి సిఎన్జి స్టాక్ ఉంటుందో లేదో తెలియదు. సిఎన్జి బంక్స్ లేని వాళ్ళకి ఈ సిఎన్జి బైక్ అనేది అనవసరం. వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి బైక్ ఇదే మన బజాజ్ నుంచి వచ్చిన ఫ్రీడమ్ 125. ఈ బైక్ నేను తీసుకుని 2 months కంప్లీట్ అయితే అవుతుంది. చాలా రోజుల నుంచి కూడా నేను ఈ బైక్ అనేది మెయిన్లీ సిటీ కమ్యూట్ గురించి చిన్న చిన్న రైడ్స్ వేద్దామనే ముఖ్య కారణంగా ఈ బైక్ అయితే తీసుకున్నాను. ఈ బైక్ తీసుకున్నాక నాకు కొన్ని పాయింట్స్ నచ్చలేదు. మీరు గానీ ఈ బైక్ తీసుకునే ముందు ఒక్కసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ బైక్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేవి కూడా నేను ఈ వీడియోలో ఒక్కొక్కటి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 ఈ బైక్ మీరు తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటే, లేదా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఇలాంటి సిఎన్జి బైక్ ని తీసుకోవాలని ఎవరన్నా ఉద్దేశపడినా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 లో మొదటి ప్రాబ్లం అది దీని ఇంజిన్. అదేంట్రా బాబు, బండికి కావాల్సింది ఇంజినే కదా, ఇంజినే నువ్వు పెద్ద ప్రాబ్లం అంటున్నావు ఏంట్రా అంటే, సో ముఖ్యంగా ఒక మాట చెప్పాలండి. మన వరల్డ్ లో చూసుకున్నా, మన ఇండియాలో చూసుకున్నా సిఎన్జి వెహికల్స్ ఏమేమి ఉంటాయి? కార్స్ ఉంటాయి, లేకపోతే మన ఇండియాలో సిఎన్జి రన్ అయ్యే ఆటోస్ కూడా ఉంటాయి. ఇదంతా పక్కన పెడితే బజాజ్ వాళ్ళకి ఎంత మంచి ఆలోచన వస్తుందో చూడండి. సిఎన్జి ఇంజిన్స్ మనం ఆటోకి ఆల్రెడీ తయారు చేస్తాం, అండ్ కార్స్ కూడా చాలా మంది తయారు చేస్తున్నారు. మనం ఎందుకు ఒక బైక్ కి సిఎన్జి ఇంజిన్ తయారు చేయకూడదు అనే గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చారు. మీరు ఎప్పుడైనా సిఎన్జి వెహికల్స్ తోలుంటే అందులో పికప్ అనేది ఉండదు. పికప్ ఉంటదా అంటే కామెంట్ చేయండి తప్పకుండా. అంటే ఎక్కువ ఎత్తున్న ప్రదేశాల్లో కానీ, వెనకాల ఎక్కువ లోడ్ ఎక్కువ వేసుకున్నప్పుడు సమయాల్లో కానీ మనకి పికప్ అనేది ఎత్తుకోదు. బండి ఒక 3 4 5 ఎక్కించుకుని ఒక బాగా అప్పున్న ప్లేస్ లోకి వెళ్ళి సిఎన్జి లో ఫస్ట్ గేర్ కి వచ్చిన సిఎన్జి వర్క్ అవుతుంది. అంటే సిఎన్జి ఇంజిన్ కి అంత దమ్ము ఉండదు. బజాజ్ ఫ్రీడమ్ 125 అనేది 125cc ఇంజిన్. ఇది ఈ 125cc ఇంజిన్ లో కూడా మనకి 9 PS పవర్ ఇచ్చారు, 9 Nm ఆఫ్ టార్క్ ఇచ్చారు. ఈక్వల్ గా ఉంది. ఈ సిఎన్జి ఇంజిన్ లో దమ్ము లేదు. దమ్ము లేదంటే సిఎన్జి ఇంజిన్స్ లో దమ్ము అయితే ఉండదు. ఆరాంసే మన స్ట్రైట్ రోడ్ కనబడింది, ఒక 70-80 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపో అని అప్స్ లోడ్ ఉన్న సమయాల్లో ఇంజిన్ అయితే లాగదు. అండ్ ఓవరాల్ గా సిటీ కమ్యూట్ కి అయితే బెస్ట్ అని చెప్తాను ఇంజిన్. అండ్ ఇంకొక ప్రాబ్లం ఈ బైక్ లో నేను నోటీస్ చేసిన ప్రాబ్లం వచ్చేసి సీట్ అనమాట. సీట్ కూడా అంత విషయం లేదు. మీరు సీట్ చూసుకోవచ్చు. ఎంత పెద్దది ఇచ్చినా, ఎంత లాంగ్ ఇచ్చినా దేనికి ఉపయోగం? దేనికంటున్నా నేను ఉపయోగం. సీట్ లో క్వశ్చనింగ్ లేదు. ఒక రైడర్ కూర్చుంటాడు. కూర్చుని రాజమండ్రి నుంచి రంపచోడ వెళ్ళినప్పుడు మొన్న లిటరల్లీ కూర్చోలేకపోయాను. నా బట్ట ఎంత పెయిన్ వచ్చిందంటే, ఆ 70 kilometers ట్రిప్ లో మధ్యలో స్లో అవ్వడం, మళ్ళీ లెగిసి అంటే ఇలా కూర్చుని లెగిసి ఇలా సర్దుకోవడం. సో సీట్ క్వశ్చనింగ్ అయితే లేదు. మీరు ఒకవేళ ఈ బైక్ తీసుకున్నట్లయితే మీ సీట్ క్వశ్చనింగ్ ఎలా ఉంది, మీ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం బయట సీట్ కవర్ వేయించుకున్నప్పుడు ఆ సీట్ లోపల క్వశ్చనింగ్ పెట్టించుకుంటే కొంచెం బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో బాగున్నా సరే పాయింట్ ఏంటంటే, అసలే బండి సీట్ హైట్, మళ్ళీ మనం దీంట్లో సీట్ కవర్ వేయించి లోపల క్వశ్చనింగ్ అయితే నా హైట్ వచ్చేసి 5.2 అనమాట. ఈ 5.2 నాకు బండి సరిగ్గా అందట్లేదు బేసికల్ గా చెప్పాలంటే. ఇప్పుడైతే నేను సీట్ హైట్ చెప్తున్నాను చూడండి. నాకైతే ఎలా అంటుందో, ఒక కాలు ఫుల్ గా కింద పెట్టేస్తే నేల మీద, రెండో కాలు అందదు. సీట్ కింద ట్యాంకు నాకేం భయం, సీట్ కింద ట్యాంకు నాకేం భయం. అందరూ అనుకునేది ఏంటంటే సిఎన్జి బైక్ అండ్ సిఎన్జి ట్యాంక్ కింద ఉంటుంది కదా, మన సీట్ కింద బాంబు ఉన్నట్టే కదా అని మీరు అనుకుంటున్నారు. సో ఇది నేను ప్రాబ్లం కింద అయితే నోటీస్ చేయను. కాకపోతే చాలా మంది అనుకున్న వాటికి దీనికి సమాధానం అనమాట. సో సీట్ కింద ట్యాంక్ అయితే ఇది. ఈ సిఎన్జి సిలిండర్ లేకపోతే ఈ బైకే లేదు. సో సిఎన్జి సిలిండర్ వచ్చేసి మన సీట్ కింద అయితే ఉంటుంది. సీట్ కింద ఉన్న మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మన సిఎన్జి ట్యాంక్ అనేది ఎప్పుడు కూడా చాలా రేర్ కేసెస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సిఎన్జి సిలిండర్ ని క్లీన్ చేయించకపోయినా, అంటే ఇన్ని ఇయర్స్ కానీ ఉంటది, అన్ని ఇయర్స్ లోపు మన సిఎన్జి ట్యాంక్ అనేది క్లీన్ చేయించుకోకపోయినా, మన సిఎన్జి ట్యాంక్ అనేది సర్వీస్ చేయించకపోయినా బ్లాస్ట్ అయిపోవడం, సో వాటి వల్ల జరుగుతుంది. అండ్ బజాజ్ మనకి ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పింది, మీరు ఒకవేళ మా బండి కొన్నట్లయితే మిమ్మల్ని మేము 2 సంవత్సరాలకు గానీ 3 సంవత్సరాలు గానీ పిలుస్తాము. ఈ సిఎన్జి ట్యాంక్ అనేది రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసి ఒకవేళ సిలిండర్ బాగుందా లేదా అని చూసుకుని, ఒకవేళ బాగోపోతే కొత్త సిలిండర్ వేస్తాము. సిఎన్జి ట్యాంక్ ఏమైనా సర్వీస్ చేయించాలి, లోపల మొత్తం క్లీన్ చేయించాలంటే అదంతా మేమే చూసుకుంటామని బజాజ్ వాళ్ళు అయితే తెలిపారనమాట. సాధారణంగా అందరూ భయపడుతున్నారు ఏంటంటే, సిఎన్జి ట్యాంక్ సీట్ కింద ఉంటది కదా, ఏమైనా అయిపోతుందేమో, మనమేమైనా అయిపోతామేమో అని చాలా మంది ఒక అపోహలు అయితే ఉన్నారు. ఇప్పుడు దాకా ఇన్ని బైక్స్ సేల్ చేసినా సరే
ఒక్క ప్రాబ్లం అంటే ఒక్క ప్రాబ్లం కూడా లేదు సిఎన్జి సైడ్ నుంచి. అంత గొప్పగా డిజైన్ చేశారు, అంత గొప్పగా టెస్ట్ చేశారనమాట. ఒకవేళ సిఎన్జి సిలిండర్ పాడైపోతే కొత్తది మనమే వేయించుకోవాలి. ఆ సిఎన్జి సర్వీస్ కి ఏమైనా డబ్బులు ఏమైనా పడితే అది మనమే చెల్లించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక మనం మరికొన్ని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా పెట్రోల్ ట్యాంక్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. పెట్రోల్ ట్యాంక్ అంటే మనకి 2 లీటర్స్ అయితే ఇచ్చారు. 2 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ అండ్ అలాగే 2 kgs సిలిండర్ అయితే ఉంటుంది అనమాట. చాలా ఏరియాస్ లో సిఎన్జి బంక్స్ అనేవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో సిఎన్జి బంక్స్ లేని వాళ్ళకి ఈ సిఎన్జి బైక్ అనేది అనవసరం. ఎందుకంటే ఓవరాల్ ఈ బండి తయారు చేసింది ఓన్లీ ఫర్ సిఎన్జికే. అప్పుడప్పుడు మన సిఎన్జి అయిపోతే దగ్గరలో ఉన్న బంక్కి వెళ్ళాలంటే తోసుకుని వెళ్ళలేము. అలాంటప్పుడు మనకి పెట్రోల్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. 2 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ అనేది కొంచెం పెంచుంటే బాను. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే మీకు చూపిస్తాను. నాకు పెట్రోల్ ట్యాంక్ ఎలాగో 2 లీటర్స్ ఇచ్చారు. ఇక్కడ సిఎన్జి బార్ అయితే కనబడుతుంది, మీకు కనబడుతుంది ఇక్కడ సిఎన్జి లెవెల్ ఎన్ని బార్స్ ఉన్నాయి ఏంటి అనేది. మళ్ళీ మనం పెట్రోల్లోకి వద్దాం. పెట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడే పంప్ ఆన్ అయింది, లోపల గిజ్ అని సౌండ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏమీ కనబడదు. ఇక్కడ మీకు చూసారు, నోటీస్ చేశారా? ఏమీ కనబడదు. పెట్రోల్ ఎంత ఉంది, ఏముంది, మనం ఎంత దూరం వెళ్ళొచ్చు అనేది ఏది చూపించదు. కాకపోతే ఇక్కడ మీకు ఇక్కడ పెట్రోల్ లైట్ కనబడుతుందా? ఇది లీటర్ కన్నా తక్కువ ఉంటే పెట్రోల్, ఈ లైట్ వచ్చేసి మనం బండి వెళ్తూ ఉండగానే బ్లింక్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా బ్లింక్ అవుతూ ఉంటే మనకి ఇండికేషన్ ఏంటంటే మన ట్యాంక్లో పెట్రోల్ అయిపోయిందిరా బాబు, పెట్రోల్ కొట్టొచ్చు ఫుల్గా అని అర్థం. మన ఓవరాల్ ఇండియాలో మైలేజ్ వచ్చే బండ్లు ఏమన్నా చెప్పండి. ముఖ్యంగా గుర్తొచ్చే బైక్ ఏదైనా ఉందంటే నాకు పర్సనల్ గా హీరో స్ప్లెండర్ మైలేజ్ వస్తుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ, మినిమం 1,10,000 1 lakh లోపులో బెస్ట్ మైలేజ్ వచ్చే కంప్యూటర్స్ చాలా ఉన్నాయి. ఇంక్లూడింగ్ బజాజ్ లోనే ఉంది బెస్ట్ మైలేజ్ వచ్చే బైక్. ప్లాటినా అనొచ్చు, హీరోలోనే ఉన్నాయి, హోండాలో ఉన్నాయి, టీవీఎస్ లో ఉన్నాయి. ఈ బైక్ మైలేజ్ రావట్లేదా వస్తుందా అనేది నేను చెప్పలేను, ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పను. మైలేజ్ వచ్చే బండ్లో ఇది కూడా ఒకటి. అండ్ ఈ బైక్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1,38,000 ఆర్డర్ అయితే ఉందన్నమాట. సో వేరే బైక్స్ తో పోల్చుకుంటే ఈ బైక్ అనేది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మిగతా బైక్ తో పోల్చుకుంటే కొన్ని ఫ్యూచర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి ఈ బైక్ లో. అన్ని బైక్ మైలేజ్ తో పోల్చుకుంటే ఈ బైక్ మైలేజ్ కూడా ఎక్కువే. ఆ మైలేజ్ కి పరంగానే మనం ఈ బైక్ కి మనం ఇంత కాస్ట్ అయితే పెట్టాల్సి వస్తుంది. సో ఎవరికైనా ప్రైస్ తో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే మీ ఇష్టం అది. అట్ ది లాస్ట్ పాయింట్, మన సిఎన్జి బైక్ కి సిఎన్జి అయిపోతున్న క్షణాల్లో కూడా మనం సిఎన్జి బంక్స్ కి వెళ్ళాలి. రాజమండ్రిలో అయితే దాదాపు 3 సిఎన్జి బంక్స్ అయితే ఉన్నాయి. సిఎన్జి బైక్స్ కానీ, సిఎన్జి కార్స్ కానీ, సిఎన్జి ఆటోస్ కానీ మేజర్ ఇష్యూ సిఎన్జి బంక్స్ లోనే ఉంటుంది. మీరు అనొచ్చు నన్ను, ఎందుకు సిఎన్జి బంక్స్ లో ఉంటుంది ప్రాబ్లం అని నువ్వు ఎందుకు అంటున్నావు అంటే, మన సిఎన్జి బంక్స్ లో చాలా బంక్స్ లో ఒక్కొక్కసారి సిఎన్జి స్టాక్ ఉంటుందో లేదో తెలియదు. కార్స్ గానీ ఆటోస్ గానీ వాళ్ళకు కూడా గ్యాస్ అవసరం, వాళ్ళు కూడా రీఫిల్ చేయించుకోవాలి అనే పొజిషన్ లో మన సిఎన్జి అయిపోతూ ఉంటుంది. మనకి ఏ క్షణాల్లో సిఎన్జి ఎక్కడ ఉంటుందని మనకు తెలియదు కదా. సో సిఎన్జి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే సిఎన్జి సరిగ్గా స్టాక్ ఉండకపోవడం, లేదా సిఎన్జి ఉన్న ప్రెజర్ ఉండకపోవడం. నేను పర్సనల్ గా ఒక ఒపీనియన్ చెప్తాను. సిఎన్జి బంక్స్ లో మీ దగ్గర స్టాక్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది పర్ఫెక్ట్ గా అంటే డెఫినెట్లీ మీరు బైక్ అయితే తీసుకోవచ్చు. సో ఓవరాల్ గా వీడియో అదండి. నాకు ఏదైతే ఈ బైక్ లో నచ్చనివి, ఈ బైక్ గానీ మీరు కొనుక్కుంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనేది, ఈ బైక్ తీసుకుంటే డిఫికల్టీస్ ఏవేవి ఉంటాయి, ఇవనేది కూడా నేను మాటల్లో వివరించానని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను కూడా. అండ్ ఈ బైక్ లో నాకు నచ్చిన పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. నచ్చలేని పాయింట్స్ ఎన్నైతే ఉన్నాయో, నచ్చిన పాయింట్స్ కూడా నాకు అన్నీ ఉన్నాయి. డెఫినెట్లీ అది నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. దానికి మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా, ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. చాలా మంచి విషయాలు అయితే ఉన్నాయి, ఆ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మరొక వ్లాగ్ లో కలుసుకుందాం. దిస్ ఇస్ JSK signing off. Jai Hind.